శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 36వ రోజుకు వచ్చామండి. రాముడు సైన్యంతో సహా లంకానగరం యొక్క ఉత్తర సముద్ర తీరానికి చేరాడు అని తెలుసుకున్న రావణుడు చివరి ప్రయత్నంగా విద్యుత్ జిహ్వాడితో సరిగ్గా రాముడి పోలిన మాయా శిరస్సు తయారు చేయించి సీతకు రాముడు మరణించాడని చూపించాడు. అది నిజమే అనుకున్న సీతమ్మ తల్లి తీవ్ర వేదన పడింది. అంతలోనే ప్రహస్తుడు యుద్ధ సన్నాహాల కోసం సభకు రావాల్సిందిగా రాజుని కోరితే రావణుడు వెళ్ళాడు. అలా వాడు వెళ్ళగానే శిరస్సు మాయమైంది. అక్కడే ఉన్న విభీషణుడి భార్య సరమ ఇది మాయా శిరస్సు అని నిన్ను లొంగదీసుకోవడానికి రావణుడు పన్నిన పన్నాగమని చెప్పింది. వానరసేన లంకానగరం వెలుపల వైపు మొత్తం చుట్టుముట్టింది. అనంతరం వానరసేన సముద్రాన్ని చూసి రాక్షస యోధులు సంభ్రమానికి లోనయ్యారు. పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి రావణుడు విషయం చెప్పారు. వెంటనే మెడపై భాగాన్ని వెళ్ళి చూశాడు. రావణుడు ఇసుక వేస్తే రాలనంత వానర సమూహం నుండి లంకా పరిసర భూమి యావత్తు గోధుమ వన్నెతో సంతరించుకోవడం చూసి రాక్షసరాజు నివ్వెరపోయాడు. రాముని వంక గుడ్లప్పగించి చూస్తూ తదుపరి కర్తవ్యం ఏమిటన్నది పాలుపోగా చాలాసేపు రావణుడు అలాగే చష్టలుడిగా నిలిచిపోయాడు. అంగద రాయబారం శాంతి కోసం చివరి ప్రయత్నం. అంతటా రాముడు ధర్మాన్ని పాటించడంలో తన నిబద్ధతను చాటి చెప్పాడు. యుద్ధం వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని నివారించడానికి సీతమ్మను గౌరవంగా అప్పగిస్తే యుద్ధం అవసరం లేదని సంధి కోసం వాలి కొడుకైన అంగదుడిని రావణుడి వద్దకు రాయబారిగా పంపాడు. రావణుడి అహంకారం, రాయబారి తిరస్కరణ. అంగదుడు అత్యంత నైపుణ్యంతో భక్తితో రాముడు మహిమను, రావణుడి తప్పులు వివరించాడు. తన తండ్రి వాలిని రాముడు చంపినప్పటికీ తాను రాముడి భక్తుడిగా ఉన్నానని, రాముడికి శరణు కోరడం వల్లనే మేలు జరుగుతుందని హితవు పలికాడు. కానీ గర్వంతో ఉన్న రావణుడు తన తమ్ముడు విభీషణుడిని గెంటివేసినట్లే అంగదుడిని కూడా అనుమానించి సంధిని తిరస్కరించాడు. రాముడు ఆశ్చర్యపోయి యుద్ధం తప్పదని నిశ్చయించుకున్నాడు. యుద్ధభేరి నాగపాశం బంధనం యుద్ధ భీకరంగా ప్రారంభమైనది. రామలక్ష్మణులు జయం జయం అంటూ వానరులంతా ముక్తకంఠంతో ఘోషించగా ఆ శబ్దతరంగాలతో లంకానగరం దద్దరిల్లింది. అంతటా వానరులు రక్షణ ప్రాకారాల మీద ఎగబ్రాకుతూ వృక్షాలతో శిలాలతో వాటిని కూల్చసాగారు. అంతటా రావణుడు తన సైన్యాన్ని శీఘ్రమే ముందుకు సాగమని ఆదేశించాడు. అలా భయంకరమైన గర్జన ధ్వనుల మధ్య భీకరమైన సంఘర్షణ ప్రారంభమైనది. రాక్షస సైన్యం వానర సైన్యంతో హోరాహోరీగా తలపడింది. రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ కోట్లాది మంది రాక్షసులను సంహరించారు. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేస్తూ ఆకాశం నుండి రామలక్ష్మణులపై నాగపాశాన్ని ప్రయోగించాడు. ఈ నాగపాశాన్ని రామలక్ష్మణులు మూర్ఛపోయి కింద పడ్డారు. వానర సైన్యం ఆందోళన చెందింది. రాక్షసులు రాముడు మరణించాడని, ఇంద్రజిత్తు ఒక్కడే ఆయన్ను వధించాడని అంటూ హర్షాతిరేకతో కేకలు పెట్టారు. అప్పటికి రామలక్ష్మణులు మరణించారని సంతృప్తి చెందిన ఇంద్రజిత్తు తనను విజయం వరించిందని మదోన్మత్తతో రావణుని ప్రసాదానికి పయనమైనాడు. ఈ విషయం తెలిసిన సీతమ్మ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనది. సీతమ్మను విమానంలో తీసుకువచ్చిన రామలక్ష్మణులు పైనుంచి చూపించిన రావణుడు సీతమ్మను వారి స్థితిని చూసి అపరిమితమైన దుఃఖం పొందింది. అయితే త్రిజట సీతమ్మను ఓదారుస్తూ భర్త శరీరం విడిచిన స్త్రీ ఎక్కితే పుష్పాంకం కదలదని, పైగా రామలక్ష్మణులు పడి ఉన్నారని, కానీ వారి ముఖం తేజస్సు తగ్గలేదని, వారు మూర్ఛ వచ్చి పడిపోయి ఉండవచ్చని, మరణించలేదని ఓదార్చింది. గరుత్మంతుడి రాక, నాగపాశ విముక్తి. వానరులు రామలక్ష్మణులను రక్షించడానికి సుగ్రీవుడు
విభీషణుడు ప్రయత్నిస్తుండగా అంతలోనే సముద్రపు ఒడ్డున హోరున శబ్దం చేసుకుంటూ గాలి వచ్చింది. అందులో నుండి నే గరుత్మంతుడును ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాను. రామలక్ష్మణులను ముఖాలను తన చేతులతో తుడిచి ఆయన స్పర్శ మాత్రం చేత వారి శరీరం ప్రకాశింపసాగింది. వారి శక్తి ద్విగుణీకృతమైనది. గరుడు రాముణ్ణి లేవనెత్తి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. రాముడు సంతోషాతిశయంతో, మేమిద్దరము నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాము. మేము యోగ్యులమైనట్లయితే దయచేసి నీవెవరో మాకు వెల్లడించు అన్నాడు. ఆ మహా విహంగం బదులిస్తూ, నేను మీ నిత్యసేవకుణ్ణైన గరుత్మంతుణ్ణి, వినతాపుత్రుణ్ణి. ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్ర బంధనాల నుండి మిమ్మల్ని ఇంద్రుని నాయకత్వంలోని దేవతలంతా కలిసి కూడా విడిపించలేకపోయేవారు. కద్రువా పుత్రులైన ఈ సర్పాలను ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడి నుండి పొందిన మాయాశక్తుల ప్రభావంతో అస్త్రాలుగా మార్చాడు. సర్పాలు నాకు సహజసిద్ధమైన ఆహారం కనుక